ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దీని అర్థం ఏంటంటే శివుడు పార్వతీదేవితో అంటున్నారనమాట, ఓ పార్వతి అంటే వరాననే అందమైన ముఖం కలదానా, నేను అంటే శివుడను శ్రీరామ రామ రామ అని జపిస్తూ ఆ రామనామంలోనే రమిస్తూ ఉంటాను అంటే ఆనందిస్తూ ఉంటానని. రామనామం విష్ణు సహస్రనామాలకు అంటే 1000 నామాలకు సమానమైనది ఈ నామం. ఈ శ్లోకం విష్ణు సహస్రనామ స్తోత్రానికి సమానమైన ఫలాన్ని ఇచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి తారకరామ మంత్రం. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత పుణ్యం లభిస్తుందని, శివ సహస్రనామ ఫలితం కూడా వస్తుందని పద్మపురాణం చెబుతోంది. రామనామం సర్వపాపహరణం మరియు ఆదర్శప్రాయం. ఇప్పుడు మనం రామాయణ కథ మొదలు పెట్టడానికి ముందుగా రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం. ఆయన్ని ఒకసారి తలుచుకుందాం మనం. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. పూర్వం 2 బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారి పేర్లు సుమతి, కౌశికి. ఈ బ్రాహ్మణ దంపతులకు ఒక కుమారుడు ఉండెను. అతని పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకు చదువు అంటే విద్య, వేదములు మొదలైనవి ఏది సరిగా అబ్బలేదు ఆయనకి. ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరికి దాన ధర్మంలే చేసేవారు కాదు. ఎవరికి ఉన్నది వాళ్లే దాచుకుని తినడం అలా ఉండేది. అప్పటికి అగ్నిశర్మ తన భార్యాపుత్రులు, తల్లిదండ్రులతో పాటు చేసేది ఏమీ లేక అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకుని బ్రతుకు సాగిద్దాము అని అనుకుని అరణ్యానికి వెళ్ళిపోయాడు ఆయన. అతనికి విద్య సరిగ్గా రానందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. ఇలా ఉంటుండగా ఒకసారి అటుగా వెళుతున్న మహర్షులు అతన్ని ఆపి మహర్షులను ఆయన ఆపుచేశాడనమాట. ఆపుచేసి, మహర్షులారా, మీ దగ్గర ఏమున్నదో నాకు అది ఇవ్వండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపుతాను అని బెదిరించాడు. ఆ మహర్షులతో ఉన్న అత్రి మహర్షి, నీవు దొంగగా ఎందుకు మారావు, దొంగతనాలు ఎందుకు చేయుచున్నావు అని అగ్నిశర్మను అడిగాడు. అతడు, నన్ను నమ్ముకున్న భార్య, నా తల్లిదండ్రులను, నా బిడ్డలను పోషించడానికి అని చెప్పారు. అలా అయితే నీవు ఇప్పటిదాకా చేసినటువంటి దొంగతనాల వల్ల నీకు ఎంతో పాపం కలిగింది. ఆ పాప ఫలితంను నీ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా సమానంగా పంచుకుంటారా నీతో పాటు? ఎందుకంటే నువ్వు వాళ్ళ గురించే కదా ఈ దొంగతనాలు అవన్నీ చేస్తున్నావు అని చెప్పని అత్రి మహర్షి అనగా, అగ్నిశర్మ, సరే నేను వెళ్ళి నా భార్య పుత్రులు తర్వాత మా తల్లిదండ్రులను ఈ విషయం నేను అడిగి వస్తాను అని చెప్పి అతను భార్య పిల్లల దగ్గరికి వెళ్ళాడనమాట. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు, చూడండి, మీ అందరి కోసమనే నేను దొంగతనాలు, హత్యలు, అబద్ధాలు ఇవన్నీ చేసి ఎన్నో పాడు కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాను. నేను దానివల్ల నాకు ఎంతో పాపం అనేది నేను కట్టుకుంటున్నాను కూడా. ఇన్ని పాపాలన్నీ నేను మీకోసమే చేస్తున్నాను కదా, మరి నా పాపంలో భాగం పంచుకుంటారా మీరు అని కోరగా వారు ఏమన్నారంటే, మమ్మల్ని పోషించడం అనేది భర్తగా, తండ్రిగా, పుత్రుడిగా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తున్నావు, మేము అనుభవిస్తున్నాము నువ్వు తీసుకొచ్చేదాన్ని, కానీ నువ్వు ఎలా తెచ్చావు అనేది
అనే దాని యొక్క ఫలితం అనేది నీకే ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు, మేము అనుభవించాలి, నువ్వు తెచ్చిన దాన్ని మేము అనుభవిస్తాము. అందుకని నువ్వు చేసుకున్నటువంటి ఈ పాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళందరూ అన్నారనమాట. అయితే ఈ మాటలు విన్నటువంటి అగ్నిశర్మ చాలా చాలా బాధపడ్డాడు. ఆయన చాలా బాధపడి తిరిగి అత్రి మహర్షి వద్దకు వచ్చి ఇలాగ తన భార్యాపుత్రులు తల్లిదండ్రులు అన్నమాట చెప్పాడనమాట. వాళ్ళెవరూ నా పాపంలో పాలు పంచుకోము అని చెప్పి అన్నారు. వాళ్ళు నీ పాపం నీదే అని చెప్పని అన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి, నాకు మీరే మార్గం చూపించండి అని చెప్పని అత్రి మహర్షిని అనగా, అత్రి మహర్షి ఏం చెప్పాడంటే, నువ్వు ఇంకా ధ్యానంలో కూర్చో, నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉండు అని చెప్పని, అంతకుమించి ఇంకా నేను చేసేది ఏం లేదు, ఇప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానంలోనే అన్ని పాపాలు పోతాయి అని చెప్పని ఆయన వెళ్ళిపోయాడు అనమాట ఆయన శిష్యులతో పాటు. అప్పుడు అగ్నిశర్మ కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు. ఎంత ధ్యానంలో మునిగిపోయాడనంటే అతని మీద పుట్టలు అల్లుకుపోయాయి, పెద్ద 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 పుట్టలు వచ్చేసాయి. అన్ని అంటే వాల్మీకన్లాగా పుట్టని వాల్మీకి అని అంటారు, పెద్ద పుట్టలు వచ్చేసాయి అన్నమాట. అయినా సరే అసలు అతనికి అగ్నిశర్మకి అసలు ఏమవుతుందో కూడా, తన మీద ఏమొస్తుంది ఏంటి, తేళ్లు పాకుతున్నాయి, తేళ్లు జర్రులు పాకుతున్నాయి, చీమలు పాకుతున్నాయి, పాములు పాకుతున్నాయి, అసలు ఏది పట్టలేదన్నమాట ఆయనకి. అలా డీప్ ధ్యానంలోకి వెళ్ళిపోయారనమాట ఆయన. చాలా అంటే చాలా ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇలా ఒక 13 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు అత్రి మహర్షి తన శిష్యులతో పాటు మళ్ళీ తిరిగి అదే దారిలో వస్తున్నారనమాట. వస్తూ ఆ పుట్టలో ఉన్నటువంటి అగ్నిశర్మని చూశారు. వాళ్ళు చూసి ఆ పుట్టని వాల్మీకమని చెప్పని వాల్మీకి అని చెప్పని 3 సార్లు పిలిచారు. పిలిచి వాల్మీకి రావయ్యా బయటికి పుట్టలోంచి అని చెప్పని వాళ్ళు పిలిచిన తర్వాత అగ్నిశర్మ ధ్యానంలోంచి బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చి వాళ్ళ అత్రి మహర్షిని చూసి, స్వామి మీరు నాకు మార్గం చూపించండి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని చెప్పని అడిగాడనమాట అగ్నిశర్మ. అప్పుడు ఈ రోజు నుంచి నీ మీద ఇంత వాల్మీకాలు పెరిగినా నువ్వు ధ్యానంలోనే నిమగ్నమై ఉండి ఇంతవరకు చాలా తపస్సు అనేది చేసావు, అందుకని దాని ఫలితంగా ఇప్పటి నుంచి నీ పేరు వాల్మీకి అని చెప్పని అత్రి మహర్షి అన్నాడనమాట. అన్న తర్వాత వాల్మీకిని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుని గురించి నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పని చెప్పారు, శివుడి గురించి తపస్సు చేయమని చెప్పని. అప్పుడు వాల్మీకి మహర్షి కుశస్థలి అనేటటువంటి ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ పరమశివుని గురించి ఆరాధన చేశారు. ఆరాధన చేయగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో పాటు పరమశివుడితో పాటును బ్రహ్మగారు కూడా ప్రత్యక్షమయ్యి వాల్మీకి మహర్షిని అనుగ్రహించారనమాట. నువ్వు విష్ణు కథ రాయి అని చెప్పని ఆ పరమశివుడు చెప్పాడు ఆయనకి. చెప్పింది వాల్మీకి చెప్తే అప్పుడు అది విష్ణు కథ రాయటానికి కావాల్సినటువంటి శక్తిని బ్రహ్మగారు, నీకు కావాల్సిన శక్తి వస్తుంది అని చెప్పని ఆశీర్వదించారు. ఆ విధంగా విష్ణుమూర్తి యొక్క కథ రాయడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం, అలాగే పరమశివుడు అనుగ్రహం, బ్రహ్మగారు అనుగ్రహం, 3 అనుగ్రహాలు కలిగాయి. ఆ తర్వాత విష్ణు కథ ఎలా రాయాలి ఏంటి అని చెప్పని ఆలోచిస్తున్నారనమాట. అసలు వాల్మీకి తెలియదు విష్ణు కథ ఏదేను ఎట్లాగా అని చెప్పని అనుకుంటూ ఉంటే అక్కడికి నారద మహర్షి వచ్చారనమాట అగ్నిశర్మని కలవటం కోసం, అంటే వాల్మీకి మహర్షిని కలవటం కోసమని. అయితే ఈ వాల్మీకి మహర్షి అప్పుడు నారద మహర్షిని ఈ విధంగా అన్నారు. నారద మహర్షి, స్వామి ఈ లోకంలో ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలిగేవాడు, దృఢమైనటువంటి సంకల్పం కలిగినవాడు, చరిత్ర కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలి అనేటటువంటి సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సును కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవారు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగేవారు ఉంటే నాకు చెప్పండి అని చెప్పని కోరుకున్నారనమాట. దానికి నారదుడు ఏమన్నారంటే, నీవు చెప్పినటువంటి గుణగణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం అనేది కష్టమే, కానీ ఒకడు ఉన్నాడు అలాంటి లక్షణాలన్నీ కలిగినవాడు, అతని గురించి నీకు చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు.
ఇక్ష్వాకు వంశంలో రాముడు అనే పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నీవు అడిగినటువంటి 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలతో కూడిన సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పారు. చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న మనసు ఆయన చెప్పినటువంటి శ్లోకాలు విన్నటువంటి వాల్మీకి మనసు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయడానికి తమసా నదీ తీరానికి వాల్మీకి మహర్షి, ఆ తర్వాత భరద్వాజుడు కూడా అక్కడికి భరద్వాజుని యొక్క శిష్యులు వస్తే వాళ్ళ శిష్యులతో పాటు కలిసి వెళ్ళారనమాట. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకున్నటువంటి 2 క్రౌంచ పక్షుల్ని ఆయన చూశారు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఒక బోయవాడు పాప నిశ్చయుడై మిథున లక్షణంలో ఉన్నటువంటి ఆ మొగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం గురిపెట్టి కొట్టాడు. క్రింద పడ్డ ఆ మొగ పక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకున్నటువంటి వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి చాలా బాధ కలిగింది. ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. అది ఏంటి అనంటే ఆ మాట ఒక శ్లోకంలో వచ్చిందనమాట. అది మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః యత్ క్రౌంచ మిథునాదేక మవధి కామమోహితం. అంటే ఓ దుర్మార్గుడా, మైథున లక్షణంలో ఉన్నటువంటి 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టి చంపి నువ్వు చేసినటువంటి పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు కాక అని శపించాడు. ఆయన స్నానం చేసి ముగించి ఆశ్రమానికి బయలుదేరాడు. కానీ ఆయన నోటిలో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలు ధారణ చేశారు. అలా అది శ్లోకం రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మను తన ఆశ్రమంలోకి తీసుకుని వెళ్ళి అర్ఘ్యపాదాదులు ఇచ్చి ధ్యానించి గౌరవించి కూర్చోబెట్టగా అప్పుడు బ్రహ్మగారు విశదంగా ఇలా అన్నారు. ఓ వాల్మీకి మహర్షి, నీ నోటి వెంట వచ్చినటువంటి ఈ శ్లోకమే రామాయణ గాథ అని అన్నారు. ఆ శ్లోకానికి అర్థం చూడండి. ఇప్పుడు ఆయన పలికినటువంటి వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చినటువంటి శ్లోకం యొక్క అర్థం విషాద అంటే బోయవాడు అని అర్థం. అలాగే సమస్త లోకములు యందు తన యందు ఉన్నటువంటి నారాయణుడని కూడా మరొక అర్థం ఉంది. అంటే మహాలక్ష్మీదేవి మా నిషాద ప్రతిష్టాంత్వ గమః అని శాశ్వతీ సమాహ అంటే లక్ష్మి తనదిగా కలిగినటువంటి ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అంటే కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమునే జీవితంగా జీవిస్తున్నటువంటి రావణ మండోదరులతో రావణుడు అనే క్రౌంచ పక్షిని బాణంతో చంపిన ఓ రామ, నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోకం యొక్క అర్థం మారింది అని బ్రహ్మగారు చెప్పారనమాట. ఈ శ్లోకం యొక్క అర్థం ఇలా మారింది అని. ఇంకా బ్రహ్మగారు ఏమన్నారంటే, ఓ వాల్మీకి మహర్షి, నా శక్తి అయిన సరస్వతీదేవి అనుగ్రహం చేత నీవు ఈరోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నీవు కూర్చుని రామాయణం వ్రాయటం మొదలుపెట్టినచో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలగు వాళ్ళు మాట్లాడినట్టే కాదు, వారి మనసులో అనుకున్న విషయాలు కూడా నీకు తేటతెల్లం అవుతాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణ గాథ ఉంటుంది. ఇందు ఒక్క మాట కూడా అబద్ధం కాదు, కల్పితం కానీ ఉండదు. ఇక నీవు శ్రీమద్ రామాయణం అను యజ్ఞం అంటే కావ్యం రాయట ప్రారంభించు అని ఆజ్ఞాపించి బ్రహ్మగారు అచ్చటి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాల్మీకి మహర్షి ధ్యానంలో కూర్చోగానే ఆయనకు బ్రహ్మ ఇచ్చినటువంటి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకు కనపడసాగింది. ఆయన రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, మొత్తం 500 సర్గలు గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. ఆ తరువాత ఆ రామాయణాన్ని తన ఆశ్రమంలో ఉన్నటువంటి లవకుశులకు బోధించి వారిచే రామాయణాన్ని పాడించారు.
తరువాతి వారు రామాయణాన్ని రాముని సమక్షంలో పాడుట ప్రారంభించారు. ఆ తర్వాత పిల్లలు. ఇప్పటిదాకా మనం వాల్మీకి గారి గురించి తెలుసుకున్నాం. మనం తర్వాత కథ ప్రారంభంలోకి వెళ్ళటానికి ముందు శ్రీరాముడు అంటే ఎంతో ఇష్టం కలిగినటువంటి మా శివయ్య గురించి, ఆయన మనసులో రాముడి గురించి ఏమనుకుంటున్నారు, ఎలాంటి భావన ఉండేది అనే దాని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత మనం రామాయణ కథలోకి వెళ్దాం. సరేనా మరి?